నమస్తే, నా పేరు విజయ. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరాంపూర్ మందమరిలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన జనరల్ మేనేజర్లు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్న జీఎంలు మునిగంటి శ్రీనివాస్, దేవేందర్. వచ్చే నెలలో మంచిర్యాల పట్టణంలో రాజ్య శ్యామల మహాయజ్ఞం. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న అపోవ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా పోడేటి వెంకట్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత. లక్షటిపేటలో మహిళా హాస్టళ్లకు చీరలు పంపిణీ చేసిన ట్రస్ట్ నిర్వాహకులు. శ్రీరాంపూర్లో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు ఉమారాణి అధికారులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ఉద్యోగులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జీఎం మునిగంటి శ్రీనివాస్ సింగరేణి పతాకాన్ని ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ మణిహారంగా మారిందన్నారు. సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడి దేశానికే వెలుగునందిస్తున్నారని చెప్పారు. యాజమాన్యం కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. సింగరేణి పరిశ్రమ నేడు ఇతర పరిశ్రమలకు రోల్ మోడల్గా నిలిచిందని తెలిపారు. సింగరేణి సంస్థ రక్షణ, ఉత్పత్తి, సంక్షేమంకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందన్నారు. సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా విస్తరిస్తుందన్నారు. సింగరేణి కార్మికులు సంస్థ నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని కోరారు. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ కార్మికులకు శ్రమను తగ్గిస్తూ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. 2025-26 ఇప్పటి వరకు 418 టన్నుల ఉత్పత్తితో 85% సాధించడం జరిగిందని ఆయన వివరించారు. ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సమిష్టిగా సాధించాలని కోరారు. శ్రీరాంపూర్లో 87% ఉత్పత్తి సాధించామని 100% సాధించడానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 3,882 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించామన్నారు. ఏరియాలో మంచి పారిశ్రామిక సంబంధాలు కొనసాగిస్తూ శాంతియుతంగా సమ్మెలు లేకుండా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీఎం శ్రీనివాస్ ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జీఎం సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, డివైజీఎంలు శ్రీధర్, రాజన్న, రవీందర్, ఏవిరెడ్డి, పర్సనల్ విభాగం అధికారులు సురేందర్, రాజేష్, డివైజీఎం సివిల్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. విధంగా ప్రశంసా పత్రాన్ని మన ఎస్ఓటి జీఎం గారు అందజేస్తున్నారు. చేసుకుని ఎప్పుడు కూడా ఒక్క ప్రమాద అతిథులు అలాగే ఎక్కడా కూడా వేడుకల్లో సన్మాన కార్యక్రమం చేరి 4 సంవత్సరాలు ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థలో మరి ఒకప్పుడు 1,00,000 పైచలకు ఉన్న ఉద్యోగులు ఈరోజు సింగరేణి యొక్క మార్పులు చెందుతూ ఈరోజు సుమారు 45,000 వరకు ఉన్నారు. సింగరేణి సంస్థ మొదటగా మనందరికీ తెలిసి ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు 1871లో డాక్టర్ విలియం కింగ్ గారు ఇల్లెందు ప్రాంతంలో బొగ్గుని కనుగొన్నారు. తర్వాత 1886లో మరి అది దక్కన్ కంపెనీగా ఆవిర్భవించింది, లిస్టింగ్ అయింది. 1889 నుంచి బొగ్గు అనేది తీయడం ప్రారంభమైంది. డిసెంబర్ 23, 1920 నుంచి సింగరేణిగా నామకరణం చెందింది. అందుకే ఈరోజు డిసెంబర్ 23ని మనం సింగరేణి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మరి ఇట్లాంటి సింగరేణి కంపెనీ 136 సంవత్సరాలు మరి పూర్తి చేసుకొని 137 సంవత్సరంలోకి అడిగిడింది. ఇన్ని సంవత్సరాలు అడిగిడి
దేశం యొక్క రాష్ట్రం యొక్క విద్యుత్ అవసరాలను తీరుస్తూ ఉంది. ఈరోజు సింగరేణిలో 17 ఓపెన్ కాస్ట్ మైన్లు, 22 అండర్గ్రౌండ్ మైన్లు ఉన్నాయి. ఉత్పత్తి లక్ష్యాలని మరి ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోతూ దేశం యొక్క రాష్ట్రం యొక్క విద్యుత్ అవసరాలని మనం తీరుస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము సింగరేణి కంపెనీకి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించారు. సో ఈ 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని మనందరం కూడా సాధించాల్సిన అవసరం ఉంది. అట్లాగే శ్రీరాంపూర్ ఏరియాకి 65,16,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియా మరి 78%తోనే సాధించింది. అంటే 36 లక్షల టన్నులు, 41 లక్షలకి 36 లక్షల టన్నులు సాధించి 78%తోనే మన ఉత్పత్తి సాధనలో ఉన్నాం. ఈ ఉత్పత్తి సాధనకి వెనుకబడడానికి మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఓపెన్ కాస్ట్ మైన్లో కాంట్రాక్టర్స్ ఇష్యూతోని మనం ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నాం. ఈ 65 లక్షలలో మనము 50 లక్షల టన్నులు ఓపెన్ కాస్ట్ నుంచి 15,16,000 టన్నులు అండర్గ్రౌండ్ నుంచి తీయాల్సి ఉంది. ఎస్ఆర్పిఓసి నుంచి 35 లక్షలు, ఐకేఓసి నుంచి 15 లక్షలు, అండర్గ్రౌండ్ నుంచి 15 లక్షలు. ఇట్లా ఈ ఉత్పత్తి టార్గెట్స్ మనకు ఫిక్స్ చేయడం జరిగింది. మందమరి పట్టణంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉత్తమ ఉద్యోగులను శాలువాతో సన్మానించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఆర్భాటంగా జరుపుకోవడం ముఖ్యం కాదని, ప్రస్తుతం సింగరేణి నష్టాల్లో ఉందని, కార్మికులందరూ ఐక్యంగా కలిసి తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని, అప్పుడే ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ప్రస్తుతం టన్ను బొగ్గు ఉత్పత్తికి 4,000 రూపాయలు నష్టం వాటిల్లుతుందని, అలాగే సింగరేణి 27 కోట్ల రూపాయల నష్టాలు ఉందని, నష్టాలను అధిగమించడానికి ఖర్చులు తగ్గించుకోవాలని, తక్కువ ఉత్పత్తి వ్యయం రక్షణ చర్యలు తీసుకుంటూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసి మార్కెట్లోకి పంపించాలని, అదే లక్ష్యంగా మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనకుండా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, కార్మికులు హాజరు కావడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్, వాటర్ సొల్యూషన్ కూడా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మన మందమరి పట్నం, మన కాలనీలతో పాటు మనము వాటర్ సప్లై ఎటువంటి అడ్డంకులు లేకుండా సప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పంపింగ్ వ్యవస్థ కావచ్చు, మనం 2-3-5 కోట్లు పెట్టి అన్నిటిని కూడా మనం రిపేర్ చేయడం జరుగుతుంది. సిఎస్ఆర్ పథకం కింద కూడా దగ్గరలో ఉన్న బావులు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని మనం క్లీన్ చేయించడం జరుగుతూ ఉన్నది. ఆరండ పెద్దనపల్లి, దుబ్బగూడెం, ఆరండాల కాలనీ కూడా మంచిగా హైవే దగ్గరలో డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయడానికి అన్ని విధాలుగా సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి. నియర్ బై విలేజెస్ వాళ్ళకి లోకల్గా ఉద్యోగం కల్పించడంలో కావచ్చు, ఈ విధంగా మనం ఆరండాల కాలనీ డెవలప్ చేసి వాళ్ళకి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లాంటేషన్ చేసాం. ఈ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 25,000 మొక్కలు కూడా మనము సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా కార్మిక సంక్షేమంలో కావచ్చు, నియర్ బై విలేజెస్ డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు, డైవర్సిఫికేషన్స్లో కూడా ఈ మధ్య మన సింగరేణిలో క్రిటికల్ మినరల్స్ అని, గోల్డ్ మైన్స్, కర్ణాటకలో మనం ఎక్స్ప్లోరేషన్ గురించి కూడా మనము దాంట్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది. సుమారు టన్నుకి 4,000 రూపాయలు మనకి నష్టం వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారుగా 27 కోట్లు లాస్లో ఉంది. ఇప్పుడు మనందరం ఉన్న సవాల్ ఇదే, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా తగ్గించుకోవాలి, దానికి మనందరం తగ్గించుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా దీనికి మనం చేయాల్సింది ఒకటే, మనం ఏదైతే ఉందో 10 గంటలు
ఎఫిషియెంట్గా వాడుకొని మనకి ఇచ్చిన కంపెనీ హైయెస్ట్ కాస్ట్ ఎక్విప్మెంట్ని మనం సరిగా యూటిలైజ్ చేసుకుంటే, అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకొని యూటిలైజ్ చేసుకుంటే మన కంపెనీ ఏదైతే ఉందో లాస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మంచిర్యాల పట్టణంలోని ఐ లైఫ్ ఫంక్షన్ హాల్లో జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆవోప ఆధ్వర్యంలో శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నరసింహ మహాజ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆవోప రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆవోప అసోసియేషన్ వారు కరపత్రాన్ని విడుదల చేశారు. అనుభవజ్ఞులైన వేద బ్రాహ్మణోత్తములచే అంగరంగ వైభవంగా శాస్త్రోత్తంగా హైలైఫ్ ఫంక్షన్ హాల్లో జనవరి 9 నుంచి జనవరి 11 వరకు మహాయజ్ఞాన్ని వెల్లంకి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, కావున పెద్ద సంఖ్యలో సతీ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పురోహితులు గంగారపు వెంకటరమణ శర్మ, అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రావి రమేష్, కోశాధికారి దొడ్డ శ్రీనివాస్, ఆవోప రాష్ట్ర కార్యదర్శి పల్లెల శ్రీహరి, ఆవోప నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆవోప మంచిర్యాల ఆధ్వర్యంలో మరి జనవరి నెలలో 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి గతంలో ప్రతి 2 years ఒకటి పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకోవడం ఆవోప మంచిర్యాల వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాధేశ్యామల హోమము, సుదర్శన హోమము అనే 2 హోమాలను, 1,00,000 పుష్పార్చన కార్యక్రమము, 1,116 మంది మహిళలతోటి కుబేర కుంకుమతోటి కుంకుమ పూజ కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమాలను జనవరి 9, 10, 11 స్థానిక హైలైఫ్ రెస్టారెంట్ ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్లో చేయడం జరుగుతుంది. మరి శ్రీ బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రవచనాలు ప్రతిరోజు జరుగుతాయి. అదేవిధంగా కృష్ణ శర్మ గారి హైదరాబాద్ వాస్తవ్యులు, వారి ఆధ్వర్యంలో హోమాల కార్యక్రమం అంతా వారు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మన మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రతిరోజు 96 మంది 25 హోమగుండాలు వేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ 3 days కార్యక్రమంని విచ్చేసి స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా పొడేటి వెంకట్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా ఫాస్టర్లకు చీరలు పంపిణీ చేశారు. లక్షేట్పేట మండలం మరియు పట్టణ ఆధ్వర్యంలో ఉన్న ఫాస్టర్స్ అమ్మలకు వెంకట్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 చీరలు పంపిణీ చేసినట్లు వెంకట్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తమకు తోచిన విధంగా ఫాస్టర్స్ అమ్మలకు ఈ చీరల పంపిణీ చిరు కానుకగా అందజేశామని, వారు సత్కరించామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొడేటి వెంకట్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ మెట్టు రాజు కళ్యాణి, పలు చర్చిల ఫాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా సమ్మతించి ఈ రోజు వచ్చినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఈ చిరు కానుకను స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. గతంలో కూడా మరి గత 7-8 సంవత్సరాల నుంచి మేము ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గత మాసంలో కూడా మా యొక్క చిన్న కుమారుడు పుట్టినరోజు, పెద్ద కుమారుడు అమెరికన్ వచ్చిన సందర్భంగా మరి 300 మంది పేద మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే రోజులలో మరి ఆ భగవంతుని దయ వల్ల, ఆ ప్రభు ఆశీర్వాదం వల్ల ఇంకెన్నో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు లక్షడిపేటలో పొడేటి వెంకటగౌడ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా క్రిస్మస్ సందర్భంగా 20 మంది సేవకురాళ్లకు మన పొడేటి సీనన్న గారు ఇవ్వడం జరిగింది. అందును బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఇంకా ట్రస్ట్ ద్వారా అనేక ప్రోగ్రాంలు చేసి అనేకులకు దీవెనకరంగా వారికి కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి ఆశీర్వదించింది కాక. వచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకంగా మరి విషయంలో మరి గారికి ఒక మంచి మనసు దేవుడు అనుగ్రహించి మరి పాస్టర్లో ఎవరైతే దేవుడు సేవ చేస్తున్నారో వారికి కొంతైనా సహకారంగా ఉండాలని చెప్పని ఉద్దేశించి వారు మరి పాస్టర్మ గారికి చక్కని చీరలు బహుకరించాలంటున్నారు. వారి ట్రస్ట్ను వారు చేస్తున్న సేవను దేవుడు మెండుగా దీవించాలని మా ప్రార్థన. ఇంకా ఎంతో మందికి సహకారంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మందమరి పట్టణంలో టీడీపీ పార్టీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు కాపాడుకుంటామని, ఆంధ్ర రాష్ట్రం మొత్తం దోసుకుపోతుందని, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద గద్దెనెక్కిన కేసీఆర్ కుటుంబ పాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఫామ్ హౌస్కు పరిమితమై నిన్న మాట్లాడిన మాటను వెంటనే బేషరతుగా వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరి మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏదైతే నారా చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిండో అవి వెంటనే ఉపసంహరించుకోవాలని మేము అడుగుతున్నది ఏంటంటే కేసీఆర్ 1200 మంది ఆత్మ బలిదానం మీద ఇలా గద్దెనెక్కి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్లకుప్పగా చేసి మరి ఈ రోజున ఏదైతే అభివృద్ధికి విధాన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మరి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. అంటే మేము అడుగుతున్నాం ఈ కేసీఆర్ గారికి మరి ఇక్కడ తెలంగాణలో మరి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో పనిచేయలేదా, కేసీఆర్ మరి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయలేదా అని మేము సూటిగా అడుగుతున్నాం. ఆనాడు మరి కేసీఆర్ గారు మరి చంద్రబాబు గారితో అడుగులు ఒప్పుకుంటా ఉండలేదా అని మేము చూపిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబును ఆ రోజు తెలంగాణలో ఇక్కడ వద్దు అనే విషయాన్ని అన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ అన్నప్పుడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళని మరి చంద్రబాబు గారు కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఇలా ఉత్తరెక్కిస్తున్నాడు. ప్రతి రంగానికి మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అని పెద్దపీట వేస్తూ ఉంటే ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డిని తట్టుకోలేక, ఆయన ఇంతకుముందు చేసిన అప్పులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ నాయకులకు మేము పూర్తిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఇక ముందు ఆంధ్ర నాయకుడు అంటే మేము నాలుగు పోస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నో సంస్కరణలు తెచ్చి మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు పోవాలని వారికి ఆర్థిక స్వలామని చెప్పి డాక్టర్ గ్రూపులు పెట్టినటువంటి మహానాయకుడు, ముందు చూపినటువంటి నాయకుడు. ఆ నాయకుడిని ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేరణలు తెలిస్తే మేము టీఆర్ఎస్ నాయకులు బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం. లక్షెట్పేట హెచ్పీ పెట్రోల్ బంకులో లక్కీ డ్రా విజేతలకు సేల్స్ అసిస్టెంట్ మేనేజర్ రాజ్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం లక్షెట్పేట హరిమూర్తి పెట్రోల్ పంపులు కస్టమర్లకు పండుగల సందర్భంగా పెట్రోల్ పోసుకున్న వారికి లక్కీ డ్రాలు తీసి కస్టమర్లకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. హెచ్పీ పెట్రోల్ పంపుల ద్విచక్ర వాహనాలకు 300 రూపాయల పెట్రోలు, 1500 పెట్రోల్ పోసిన వాహనాలకు లక్కీ డ్రాలో డిజిటల్ పద్ధతిలో డ్రా తీసి బహుమతులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ బహుమతుల కార్యక్రమంలో లక్షెట్పేట హెచ్పీ పెట్రోల్ పంప్ యజమాని బాసెట్టి హరిమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ వీక్ 3 కస్టమర్స్ అలా ఫుల్ మంత్కి ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ లక్కీ కస్టమర్స్ రిమైనింగ్ వీక్స్ ఆఫ్టర్ మంత్ మళ్ళీ లక్కీ కస్టమర్స్ డ్రా తీయడం జరిగింది. అది మొత్తం డిజిటల్ అండ్ ఆన్లైన్ డ్రా, నో ఫిజికల్ అండ్ పెట్రోల్ పంప్లో డ్రా కాదు. సో ఆన్లైన్ డ్రా తీసినప్పటికీ దానిలో వచ్చిన వాళ్ళకి సమ్ డఫెల్ బ్యాగ్, తర్వాత కుక్కర్ అండ్ స్మార్ట్ టీవీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గెలుచుకున్న కస్టమర్స్కి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన హరిమూర్తి ఆటో లక్షెట్పేట ఇక్కడ ఉన్న మన కస్టమర్ అందరిలో సేల్స్ ఏరియా వైజ్గా స్మార్ట్ టీవీ గెలుచుకున్న అతను రాజేష్ అనే కస్టమర్కి ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలిన గిఫ్ట్స్ కూడా కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. నిన్న నిజామాబాద్లో మొత్తం క్యాంపెయిన్లోకి వెళ్ళా మెగా గిఫ్ట్ ఏంటంటే ఆ బైక్ నిజామాబాద్ సేల్స్ ఏరియాలో ఉన్న కస్టమర్కి వచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ద కస్టమర్స్. ఎవరైతే హెచ్పీ పెట్రోల్ పంపులో ట్రస్ట్ చేసి మా దగ్గర వచ్చి తీసుకున్నందుకు వాళ్ళకు కంపెనీ తరఫున ఎంతవరకు చేయాలంతవరకు చేస్తున్నాము. సో ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఒక్కొక్క కొత్త క్యాంపెయిన్లు తీసుకొచ్చి కొన్ని స్పెసిఫిక్ అవుట్లెట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీ కస్టమర్కి థ్యాంక్ యూ చెప్పడం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే థ్యాంక్స్ టు ఎవ్రీ కస్టమర్. దయచేసి అందరు కస్టమర్స్ రండి. ప్రతి హెచ్పీ పెట్రోల్ పంపులో మీరు ఫ్యూయల్ తీసుకున్నందుకు మేము క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మేము ఎన్షూర్ చేసుకొని మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హరిమూర్తి ఆటో. కాక వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాలినడకన తిరుమలకు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దారి పొడవున ప్లాస్టిక్ వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితిపై నారా లోకేష్ స్పందించాలని ఆయన కోరారు. వర్ధంతి నాడు నేను తిరుపతి రావడం జరిగింది. 7 కొండలు ఎక్కుదామని చెప్పి ఫ్యామిలీ తోటి కొండలు ఎక్కడం జరిగింది. ఈ రోజు నేను చాలా బాధ కలిగింది యాక్చువల్లీ, ఎందుకంటే నేను లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వారిని ఒకసారి 7 కొండల మెట్లు వారు ఎక్కి పరిశీలించి అసలు 7 కొండల మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది, చాలా బాధ కలిగింది నాకు ఈ రోజు ఇట్లా చూసి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్, కన్స్ట్రక్షన్ వేస్ట్, టాయిలెట్ రెనోవేషన్లు చేసినారు అనుకుంటే అక్కడ టాయిలెట్ కమోడ్లు ఎక్కడంటే అక్కడ పడేసినారు. మరి మెట్లు మధ్యలో స్టీల్ ట్రేస్ పెట్టడం జరిగింది. స్టీల్ ట్రేల మీద నడిచేటప్పుడు కాలు కట్ అవ్వడం, ఇంజరీస్ జరిగే పరిస్థితి ఉన్నది. దారి మొత్తము ఫస్ట్ ఎయిడ్ స్టాప్స్ కూడా లేని పరిస్థితి ఉన్నది. మరి మోకాల మెట్టు ముందు రోడ్డు మీద ఏదైతే క్రాస్ చేసి వస్తామో బస్సులని, కార్లను, బైకులను తప్పించుకొని నడిచే పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ లోకేష్ గారు అవసరం అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఒక ప్రత్యేక తిరుపతి ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచన్నా ఈ మెయింటెనెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీరాంపూర్ మందమరిలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన జనరల్ మేనేజర్లు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్న జీఎంలు మునిగంటి శ్రీనివాస్, దేవేందర్. వచ్చే నెలలో మంచిర్యాల పట్టణంలో రాజ్య శ్యామల మహాయజ్ఞం. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న అపోవ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా పోడేటి వెంకట్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత. లక్షటిపేటలో మహిళా హాస్టళ్లకు చీరలు పంపిణీ చేసిన ట్రస్ట్ నిర్వాహకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.